మాఫియాలు అనేటువంటివి ముంబై నుంచి దేశవ్యాప్తంగా విస్తరించాయి అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. అదే గమనించాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి బెదిరింపులు, ఒక గుంటూరులో రంగనాయకమ్మ గారిని ఒక శంకర విలాస్ ఒక హోటల్ విషయంలోనే ఏ విధంగా జరిగిందో మనం చూసాము. ఆమెను ఏ విధంగా వేధించారో కూడా మనం చూసాం. అందుకని వేధింపులు లేకపోతే బెదిరింపులతోటి ఆస్తుల్ని కాజేయడం అనేటువంటిది వాస్తవం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అవన్నీ చట్టబద్ధంగా జరిగినటువంటిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు బాలకోటయ్య గారు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఫిర్యాదు మీద ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటున్నారు. దానికి ఉన్నటువంటి మతలబు మనం ఒకసారి గతంలోకి వెళ్ళేట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినటువంటి ఒక ప్రముఖ వాణిజ్యవేత్త లేదా పారిశ్రామికవేత్త ఏం చెప్పాడు? 10 రూపాయల షేర్ ని నువ్వు 300 రూపాయలకి ఎట్లా కొన్నావే అంటే, నేను వ్యాపారిని, 10 రూపాయలు షేర్ పెట్టి కొంటే నాకు 300 రూపాయలు ఆదాయం వస్తుంది, అంతకంటే ఎక్కువ వస్తుంది అనేటువంటి అంచనాతో నేను కొన్నాను. ఒకవేళ నష్టం వస్తే నేను నష్టపోతాను, మీకేంటి అని చెప్పేసి ఎదురుదాడి చేశాడు. అంటే క్విట్ ప్రోకో ఎలా ఉంటుందో, ఆ 10 రూపాయల షేర్ ని 300 రూపాయలకి కొంటే ఇంకొక రూపంలో వ్యాన్ పిక్ రూపంలోనో లేకపోతే ఇంకొక